హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఈ రోజైతే మాకు దగ్గరలో ఉన్న జూడియోకి వచ్చేసాం. యాక్చువల్గా చెప్పాలంటే షాపింగ్ కోసం ఏం రాలేదు. బయట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఏసీలో అలా టైంపాస్ చేద్దాం, దాంతోపాటు కొన్ని ట్రయల్స్ వేసి ఫొటోస్ దిగి ఇన్స్టాలో పోస్ట్ చేద్దామని చెప్పి వచ్చాం. దానికైతే లోపలికి వచ్చాం. కలెక్షన్ చూడడానికి బాగానే ఉంది. డ్రెస్సును చూస్తే నాకేమనిపిస్తుందంటే కిడ్స్ సెక్షన్ డ్రెస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేమో అనిపించింది. ఈ డ్రెస్ అయితే మా ఫ్రెండ్కి నచ్చిందంట, కానీ వెతికితే సైజ్ దొరకలేదు. ఈ బొమ్మను చూడగానే నాకు ఒక మూవీ గుర్తొచ్చింది, హలో గురు ప్రేమ కోసమే. ఆ మూవీలో ఒక పాటలో రామ్ అలా ఒక బొమ్మతోటి డ్యాన్స్ వేస్తాడు. మా ఫ్రెండ్ని కూడా అలా చేయమన్నా, కానీ తను చేయనని చెప్పి రివర్స్లో నన్నే తిట్టింది. ఈ డ్రెస్ చూస్తే బాగానే ఉంది, నైట్ డ్రెస్ లాగా, కానీ అది కొనుక్కుంటే మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది, ఎందుకంటే బ్లాక్ కాబట్టి. జూడియోలో ఏమన్నా ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు అంటే అవి టీషర్ట్సే, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా నాకు నచ్చేవి అయితే షర్ట్స్, టీషర్ట్సే. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ వచ్చేసి ట్రయల్ వేసేద్దాం పదా అని కొన్ని డ్రెస్సులు పట్టుకొని వచ్చేసింది. ట్రయల్ వేద్దామని వెళ్తే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఇప్పుడు ఆ లైన్లో ఎవరు నిలబడతారా బాబు అని చెప్పి ఆ బట్టలు అక్కడే వదిలేసి వేరే చూద్దామని చెప్పి వచ్చాం. ఇంకా ఎంతసేపు ఈ టాప్లే చూస్తామని చెప్పి అలా జిమ్ సూట్స్ చూద్దామని చెప్పి వెళ్ళాం. ఏదో పెద్ద మేము రోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలాగా. ఈ షార్ట్ని చూడగానే ఎప్పటి నుంచో కలగంటున్న గోవా ప్లాన్ గుర్తొచ్చింది. ఆ కళ కలగానే మిగిలిపోయింది, ఎందుకంటే మేము గోవా వెళ్ళాలంటే గోవాకు కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటట్టు ఉంటే బాగుండేది. అయినా మా పేరెంట్స్ పంపిస్తారేమో, అందుకే మా కళ కలగానే మిగిలిపోతుంది. డ్రెస్సును చూస్తుంటే సంక్రాంతికి వాకిట్లో వేసే రంగురంగు ముగ్గుల్లాగా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇన్ని డ్రెస్సులు చూస్తుంటే ఏ డ్రెస్ ట్రయల్ అయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ట్రయల్ రూమ్ దగ్గర చూస్తే మాత్రం క్యూ ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ తగ్గట్లేదు. అయితే ఈరోజు నేను డ్రెస్సులు ట్రయల్ వేస్తానో వేయనో కూడా తెలియట్లే. ఎన్నెన్నో అనుకుంటామని చెప్పి అలా తిరుగుతుంటే ఈ డ్రెస్ ఏదో నచ్చింది. నీ కాస్ట్ చూస్తే 600 ఉంది. సర్లే నెక్స్ట్ టైం తీసుకుందామని చెప్పి పక్కకు వచ్చేసా. ఏంటో గైస్, ఎప్పుడు షాపింగ్కి వచ్చినా నాకు నచ్చిన డ్రెస్ సైజ్ ఉండదు, సైజ్ ఉన్న డ్రెస్ నచ్చదు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా? అయితే టాప్స్ బాగానే ఉన్నాయి కాలేజ్కి రెగ్యులర్ వేర్ లాగా, కానీ ఇలా సిమిలర్ టాప్స్ మా రోజు కాలేజ్లో చూస్తూనే ఉంటా. అదైతే యూనిక్గా ఉండదు, యూనిఫామ్ లాగా అయిపోతుంది. అయితే అందరికీ ఈజీగా తెలిసిపోతుంది నేను జూడియోలో కొనుక్కున్నా అని. అలా ఆ టాప్స్ చూస్తూ తిరుగుతూ ఉంటే ఇక్కడ కొన్ని షర్ట్స్ కనిపించాయి. అవి అమ్మాయిలే అబ్బాయిలే కూడా అర్థం కాక చూస్తున్నాం మేము అక్కడే. ఒకవేళ ఇప్పుడు అవి ట్రయల్ వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అవి అబ్బాయిలే అని చెప్తే మా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఆగిపోయాం. సరే అని అలా ఆలోచిస్తూ వెనక్కి తిరగానే ఈ స్కై బ్లూ కలర్ టీషర్ట్ కనిపించింది. సేమ్ ఇదే టీషర్ట్ ఇప్పుడు మా ఫ్రెండ్ వేసుకొని జూడియోకే వచ్చింది. వెంటనే ఈ బ్రిలియంట్ మైండ్స్కి బ్రిలియంట్ ఐడియా వచ్చేసింది. టీషర్ట్లను మార్చేద్దాం అనుకున్నాం. మీరు అనుకోవచ్చు సేమ్ టీషర్ట్లను ఎందుకు మార్చడం అని, ఎందుకంటే కొత్త టీషర్ట్ మేము తీసుకొని పాత టీషర్ట్ అక్కడ పెడదాం అనుకున్నాం. ఇవన్నీ మనతో కాని పనులే అనుకొని మళ్ళీ దొరికిపోతే ఎలా అని చెప్పి సైలెంట్గా ఆగిపోయాం. ఇదేదో అందరూ మమ్మల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే చాలాసేపటి నుంచి ఇట్లానే తిరుగుతూనే ఉన్నాం పిచ్చోళ్ళలాగా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా జూడియోకి టైంపాస్ కోసం వెళ్ళారా? ఒకవేళ వెళ్తే మాకు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. సిచ్యువేషన్ని తలుచుకుంటే మాకే ఒక పాట గుర్తొస్తుంది, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ఏంటో ఈ జీన్స్లు ఎంత పొడుగు ఉన్నాయి, వేసుకుంటే నేను అందులో మునిగిపోతానేమో అనిపిస్తుంది గైస్. నాకులే ఇంకెంతసేపు ఈ బట్టలే చూస్తామని చెప్పి కొంచెం మేకప్ వేసుకుందామని చెప్పి కాస్మెటిక్స్ దగ్గరకు వచ్చేసాం. ఒక లిప్స్టిక్ లేపేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఉన్న స్టాఫ్ మమ్మల్నే చూస్తున్నారు. ఇక అలా ట్రయల్ అన్నా వేద్దామని చెప్పి ఇటు వచ్చేసాం. చూస్తే సగం అరిగిపోయినవే ఉన్నాయి, ఎంతమంది వాడారో ఏంటో అని చెప్పి వదిలేసాం ఇక అక్కడే. సర్లేగా ఈరోజు వచ్చిన పని ఎలాగో అవ్వలేదు, సర్లేగా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే గుడిలో గంటను కొట్టినట్టు మా గంటను కూడా కొంచెం కొట్టండి ప్లీజ్.